ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ప్రశాంతంగా ఉంటే వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం చాలా ఉత్సాహంగా వికెట్ల వెనుక నుంచి మాట్లాడుతూ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వ్యూహాలతో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు. ఇటీవల సచిన్ ఒక సంఘటనను బయటపెట్టాడు. అయితే మరొకటి మాత్రం ఎవరి దృష్టిలో పడలేదు. లీడ్స్ లో జరిగిన రెండో రోజు ఆటలో ఇది జరిగింది. ఈ రెండు సంఘటనలు కూడా ఇండియా మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షోయబ్ బషీర్ ఓవర్లలోనే జరిగాయి. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో పంత్, గిల్ హిందీలో మాట్లాడుకున్నారని సచిన్ చెప్పాడు. పాకిస్తాన్ మూలాలున్న బౌలర్ బషీర్ ను ఇబ్బంది పెట్టడానికి ఇలా చేశారని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత సెంచరీ కొట్టిన పంత్ వెంటనే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జామీ స్మిత్ ను స్లెడ్జింగ్ చేశాడు. మళ్లీ ఫీల్డర్లు అందరూ వెనక్కి వెళ్లిపోయారని మాటలతో స్మిత్ ను కంగారు పెట్టాడు. వెంటనే బషీర్ వేసిన బంతిని సిక్సర్ గా కొట్టాడు పంత్. అయితే ఆ తర్వాత బంతికి పంత్ షాట్ ఆడే ప్రయత్నంలో విఫలమయ్యాడు. స్మిత్ కు క్యాచ్ అందుకునే అవకాశం వచ్చింది, కానీ అతను క్యాచ్ ను అందుకోలేకపోయాడు. దీంతో పంత్ 134 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్, గిల్ కూడా సెంచరీలు చేశారు. దీంతో ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసింది. 2019లో సిడ్నీలో జరిగిన న్యూ ఇయర్ టెస్ట్ లో 622/7 చేసిన తర్వాత విదేశాల్లో అత్యధిక స్కోరు చేయడం ఇదే మొదటిసారి. అలాగే 2007 తర్వాత ఇంగ్లాండ్ లో చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే. అయితే ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేసినా మిగతా బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడకపోవడంతో ఇండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. చివరి 7 వికెట్లు కేవలం 41 పరుగులకే కోల్పోయింది.